జైల్లో రిమాండ్ ఖైదీగా నిర్బంధించటం మనందరికీ విదితమే. రాష్ట్రం అట్టుడికిపోయింది. ఏమొచ్చిందిరా మీకు అని చిన్న పెద్ద తేడా లేకుండా రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ముఖ్యమంత్రిని తూర్పారబట్టారు. దేశ విదేశాల్లో నిరసనలు బహిరంగంగా రోడ్డెక్కాయి. నిజాయితీ లక్ష్యంగా అవినీతి రహితంగా రాజకీయం చేస్తున్న మా చంద్రబాబును అరెస్టు చేస్తారా అని 108 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కారు. అయినా మన నేతను ఆ దుష్ట ప్రభుత్వం 53 రోజులు జైల్లో నిర్బంధించగలిగారు. జైలు గోడలలో అసత్య కేసుల శృంఖలాలు తెంచుకొని బయటకు వచ్చిన చంద్రబాబుకు ఆ రోజున దారి పొడవున ప్రజా ప్రభంజనం స్వాగతం పలికితే చంద్రబాబు గారికి వారి బాధాతప్త హృదయాల్లో పెళ్ళుబుక్కిన ఆనందాన్ని చాటుకొని ఆనాడు సాయంత్రం 5 గంటలకు బయలుదేరిన మన అధినేత కాన్వాయ్ ప్రజా స్పందనను ఛేదించుకొని మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరితే ఆనాడే అర్థమైంది జగన్ తలరాత రాష్ట్ర ప్రజలు తిరగరాయిపోతున్నారని. సంవత్సర కాలంగా మన అధినేత ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ప్రజారంజక పరిపాలన అందిస్తూ ఉన్నది. పలు ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టింది. అభాగ్యులై నిర్లిప్తతో నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రజానీకానికి భరోసానిచ్చింది. ఇది ప్రజాస్వామ్య పరిపాలన అని నొక్కి ఒక్కాణించింది. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజల గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. P4 ప్రవేశంతో పేదరికం నిర్మూలన సదుద్దేశంతో ప్రతి ఇంట పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని సంకల్పించింది. మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగులకు శుభవార్తనిచ్చింది. నోటిఫికేషన్ విడుదల చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు ఊరట కల్పించింది. మహిళలకు దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వారి ఇళ్లలో వెలుగు నింపింది. రేపో మాపో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి నాంది పలకబోతుంది. తల్లికి వందనం రేపటి విద్యా సంవత్సరం ప్రారంభం నుండి అమలు చేయబోతుంది. రైతుకు అన్నదాత సుఖీభవ ద్వారా నగదు అందించబోతుంది. రాష్ట్రమంతా శాంతి భద్రతలు సజావుగా సాగుతున్నాయి. మత సామరస్యం వెల్లివిరిచింది. మహిళలపై అఘాత్యాలు అరాచకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు ఈ ప్రభుత్వం నీడన సుఖ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ పవిత్ర సమయాన ఈ మహాసభ చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 1, అధినేత నాయకత్వంలో మరో ఆలోచనకు తావివ్వక ముందుకు నడిచి తెలుగుదేశం పార్టీ పతాక నిరంతరం రెపరెపలాడేటట్లుగా మనందరం పాలు పంచుకోవాలి. 2, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా అందరం నడుం కట్టి ప్రభుత్వానికి అండగా నిలవాలి. అధినేత హస్తాలు బలోపేతం చేయాలి. 3, అడుగడుగున ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని పై స్థాయి నుంచి క్రింది స్థాయి నాయకుల వరకు బలంగా తిప్పికొట్టాలి. 4, మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళాలి. 5, ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించబడిన పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో స్వీకరించి ప్రజల్లో ప్రచారం చేయాలి. 6, మన రాజకీయ ప్రత్యర్థి ఓ జిత్తుల మారి నక్క. అతని అవినీతి సంపాదన అనుసరించే అక్రమ మార్గాలపై ప్రతి కార్యకర్త డేగ కన్నుతో నిఘా వేయాలి. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే అసాంఘిక శక్తుల కదలికలపై నిరంతరం అప్రమత్తులమై ఉండాలి. అధికార పీఠం ఎక్కామన్న అలసత్వం పనికిరాదు. నాయకుని మాటే అయ్యా తమరి మాటే మాకు సుగ్రీవాజ్ఞ. మీ కార్యదక్షత, మీ కఠోర శ్రమ, రాజకీయ అనుభవం, మీ చతురత అంతా అందరికీ విదితమే. ఆర్య, చంద్రబాబు నాయక, మీరు ఆలోచించండి, మీరు ఆదేశించండి, మేము పాటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి పరులకు అధికారం దక్కనివ్వం. అప్రజాస్వామికులను ప్రజాక్షేత్రానికి రానివ్వం. ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈనాడు అధికార